జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ జోషి. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు నుంచి అంటే ఈరోజు 23 ఆగస్ట్ 2025 ఈరోజు నుంచి పాల్గొన శుద్ధ ఏకాదశి అంటే ఇక్కడి నుంచి మనకు కనీసం 8 నెలల వరకు లోక కళ్యాణార్థం కోసం మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి అనే ఒక దానితో మనము మన అశోక్ నగర్ రామాలయం నుంచి అష్టోత్తర అంటే 108 ఈ 108 హనుమాన్ దేవాలయాలను తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సందర్శించడం జరుగుతుంది. అంటే ఈరోజు వచ్చేసి ముత్తంగి గ్రామం ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర ఒక హనుమాన్ దేవాలయం ఉంటుంది. మొదటగా అక్కడి నుంచి ఈరోజు మనం ప్రారంభించడం జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కొన్ని హనుమాన్ దేవాలయాలు ఊరి చివరన ఉండడం కానీ, అడవి ప్రాంతంలో ఉండడం వల్ల కానీ, అలాంటి దేవాలయాలు పూజకు కూడా నోచుకోకుండా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు చేసేది ఏంటి అంటే ప్రతి హనుమాన్ దేవాలయంలో ఇప్పుడు ఎక్కడైతే పూజకు నోచుకొని హనుమాన్ దేవాలయాలు ఉన్నాయో ఆ హనుమాన్ దేవాలయాల్లో చందనము, అలాగే అభిషేకము, ఆకు పూజ, నైవేద్యము, హారతి ఇలాంటివి ఈ అష్టోత్తర అంటే ఈ 108 హనుమాన్ దేవాలయాలను వచ్చే 8 నెలల లోపల మొత్తం కూడా మనం చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఈరోజు గణపతి పూజతోని ఒక శాస్త్రోక్తంగా గణపతి పూజతోటి ఈ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఇంకొకటి ఏంటంటే మీ ఊరిలో కనుక ఈ మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని హనుమాన్ దేవాలయాల్లో కూడా ఇప్పుడు చంద్రం పెడతారంట. అలాంటివి ఏమన్నా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మేము కూడా ఆ ఊరికి వచ్చి అక్కడ ఉన్న హనుమాన్ దేవాలయానికి మేము ఏదైతే శాస్త్రోక్తంగా పూజలు చేస్తున్నామో తప్పకుండా కూడా చేయడం జరుగుతుంది. మనం ఏ కార్యక్రమమైనా మొదలుపెట్టే ముందు తప్పకుండా గణపతి పూజతోని మొదలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు కూడా మనం గణపతి పూజతోటే ఈ కార్యక్రమం అనేది మొదలు పెడుతున్నాం. ఇప్పుడు గణపతి పూజతోటి కార్యక్రమం అనేది మొదలవుతుంది. చెప్పాను కదా, ఈ గణపతి పూజ తరువాత మనం ఏదైతే అష్టోత్తర హనుమాన్ దేవాలయాల దర్శనం అనేది మొదలవబోతుంది. దేవాస్తాం విశ్వరూపా పశువా వదందే స్థానామంత్రయజమోర్జందుహ ఆనాదేనుర్వాగస్మాడవస్తైతో లాభస్తేషాం జయస్తేషాం పుడస్తేషాం పరాభవా యేషాం ఇందీవరశ్యామా ప్రయస్తో జనార్దన ఆపదామపర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. తదేవ లగ్నం చైనందదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దయబలం తదేవ లక్ష్మీపతే తే గిరిగుం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతే ధ్రువా నీతిర్మతిర్మమ. ఉదే సకల కళ్యాణం వారణం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామే శరణం మమే. సర్వదా సర్వకార్యేషు నాస్తేషా మంగళం ఏషాం ప్రతిష్టో భగవాన్ మంగళాయాతనం మరే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ ఆంజనేయ స్వామి దేవత సంపూర్ణ కరుణాకటా సిద్ధతం లోక కళ్యాణార్థం ఆత. ఆంజనేయ స్వామి దేవత అష్టోత్తర క్షేత్ర దర్శన ఆఖ్యం కర్మ కరిష్యే. ఓం భోః గణపతిం ఆవాహయామి భవః గణపతిం ఆవాహయామి స్వః గణపతిం ఆవాహయామి. ఓం భోర్భువః వృద్ధిముచ్చరైతం సాంగం పరివారం సాయుధం త్రిశక్తిం మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీమన్యభాజే దేహనః ఉషధేరవ మాదరః తత్పాదరంగమాపమో యత్యక్షయ యజనవధ ఆపో యనేదాజనః
स्नानं समर्पयामि हरिद्रादि कुङ्कुमं समर्पयामि ॐ या कुङ्कुहर्यासने वाले या राखाया सरस्वती इन्द्राणे वक्वभूतये वरुणानीं तत्तये श्रीमन्महागणाधिपतये नमः हरिद्रादि कुङ्कुमं समर्पयामि यज्ञोपवीतार्थे अक्षतां समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते यच्चायं पुरस्तात् आयुष्यमज्ञार्थे पञ्चशुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतार्थे अक्षतां समर्पयामि पुष्पैः पूजित गणपते गणेश स्वामाहुरविप्रातमङ्गवीनां नरते त्वत्क्रियते किञ्चनारे महावरकं माघवं चित्रमर्च नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अत्तुलम्भोदराय एकदन्ताय विघ्नविनाशे शिवदुदाय श्रीवरदमूर्तये नमो नमः श्रीमन्महागणाधिपतये नमो नमः मङ्गलमहानीराजनं रक्षान्धारयामि नमस्करोमि जय बोलो गजानन महाराज की जय। जय श्रीराम जय श्रीराम। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। ప్రియ భగవద్బంధువులారా, ఇవాళ ప్రత్యేకంగా ఒక సంకల్పం ఏంటి అంటే, మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో కానీ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ప్రత్యేకమైనటువంటి పురాతనమైనటువంటి క్షేత్రాలను దర్శించి అందులో 108 అష్టోత్తర శత క్షేత్ర ఆంజనేయ స్వామి దర్శనము చేసుకొని, అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామి లేకుండా రామచంద్ర స్వామి లేడు. అంటే రామచంద్ర స్వామి గుర్తింపు ఆంజనేయ స్వామితోనే ఒక రంగా చెప్పాలంటే. అంటే రాముడు ఏదైతే కార్యం తలపెట్టిండో, ధర్మరక్షణ అనేటువంటి కార్యం తలపెట్టిండో, ఆ కార్యానికి ప్రధానమైనటువంటి దూతగా వ్యవహరించి, అందులో రావణ సంహారంలో, సీతా అన్వేషణలో ఆంజనేయ స్వామి 100 యోజనాల సముద్రాన్ని దాటి సీతా అన్వేషణను సాధించి లంకా దహనం చేసి ఆమె క్షేమ సమాచారాన్ని రామునికి అందించినటువంటి పాత్ర విశేషమైనటువంటి పాత్ర. ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా, ఎటువంటి గ్రహ బాధలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, కష్టాలున్నా, ఎటువంటి బాధలున్నా కానీ తొలగించేటువంటి మహాన్వితమైనటువంటి పురుషోత్తముడు రాముడైతే, అతనికి దూత, అతని యొక్క అధికారాన్ని పొందినటువంటి సంపూర్ణమైనటువంటి మనకు వరాలనిచ్చేటువంటి స్వామి ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క 108 అంటే అష్టోత్తర శత క్షేత్ర దర్శన సంకల్పం మనం ఇవాళ అంటే శ్రావణ మాసంలో విశ్వాసనామ సంవత్సరంలో ఇవాళ చివరి రోజైనటువంటి శనివారంలో రోజు సంకల్పం చేసుకొని రేపటి నుంచే క్షేత్ర సందర్శనం చేసుకుంటూ ఈ రోజు నుంచే క్షేత్ర సందర్శనం చేసుకొని ఆయా క్షేత్రాలలో 108 క్షేత్రాలలో ఈ 8 నెలల కాలంలో పూర్తి చేసుకొని వైశాఖ మాసంలో హనుమ జయంతి సందర్భంగా మనం విశేషంగా మొన్న ఈ విధంగా ఎంత వైభవంగా ఆ శంకరుని యొక్క శివపార్వతుల యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నామో అంతే వైభవంగా చేసుకున్నటువంటి సంకల్పంతో మనమంతా కూడా ముందుకు వెళ్తున్నాం. భక్తులంతా కూడా మనస వాచ కర్మణ మాతో పాటుగా వచ్చి ఆ క్షేత్ర సందర్శనం చేసుకొని 108 అభిషేకాలలో కార్యక్రమాలలో పాల్గొని ఆ స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామచంద్ర భగవానికి జై, రాజా రామచంద్ర భగవానికి జై. ఇప్పుడే మనం మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా అశోక్ నగర్ గుడి దగ్గర, ఇది మనకు మొదటి దేవాలయం. ఇది మనకు వచ్చేసి పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో ఉంటుంది, ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర. ఈ దేవాలయం వచ్చేసి మనకు దాదాపుగా 120 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. ఇక్కడ వచ్చేసి మనకు దక్షిణ ముఖంలో వీరాంజనేయ స్వామి దేవాలయం ఇది. ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా మనకు దక్షిణ ముఖంలో వీరాంజనేయ స్వామి దర్శనం ఇవ్వరు.
కానీ ఇక్కడ వచ్చేసి మనకు దక్షిణ ముఖంలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ వీరాంజనేయ స్వామికి మఠం వీరాంజనేయ స్వామి అంటారు. ఇది చూడండి, ఇక్కడ మనకు చాలా పురాతన కట్టడాలు కూడా ఉన్నాయి. మన్వంతరే కలియుగే భరతవచరణే భరతభరణే భరతఖండే జంబో దేవే దండకారణ్యే దేడే గోదావర్యాః దక్షిణే ధీరే జాలివారణగే బౌద్ధావతారే రామక్షేత్రస్మిన్ వర్తమానేనప్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థమోదీర్ణస్య శ్రీ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి కృపయా సంకల్పిత అష్టోత్తరశత క్షేత్ర దర్శన అంగత్వేన ప్రథమతః ముత్తంగి గ్రామే స్థిత విలసిత శ్రీ వీరాంజనేయ స్వామి క్షేత్రే ప్రథమ వీర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య ఫల పురుషార్థ సిద్ధ్యర్థం భగవదాజ్ఞయా భగవత్ కైంకర్యార్థం భగవత్ ప్రీత్యర్థం యజ్ఞమదన్మదః సీతాజ్యం గ్రీష్మ ఇద్భజరద్ధవిః తాద్యాదన్పరిధయత్రితప్తదమిధ కృతః దేవాయ యజ్ఞం దన్వానాః అవద్నన్ పురుషం వశం యజ్ఞం పరిహిడి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేని ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः అయంతే అస్తిపమేహ్రపహాంగ్ ప్రాధేజేనస్తాహురే విశ్వదాయః మన్యా వజ్రన్నభిమామా భారత్వహనా వదస్య కృతభోధ్యావేః అభిప్రేహే దక్షిణతో భావామేధా నో మన్యోదహమేధ్యేతి మహాధనస్యా పురోహోత సంతృజే కాంచనవరణ విరాజ సువేష కవికం సంరామయతి జనానామాసన్నా పాత్రం జనయంత దేవాః వనస్పతిరసోద్భూతో గంధాఢ్యో గంధముత్తమః సిద్ధూర్వధూర్వంతం ధూర్వంతయోస్మ మహానామసీ జనదీపం ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళ ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాదిరాజరాజాయ రామభద్రాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణధేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రపరైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం మానోహింసీజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభృతజ్ఞాఘైః శ్రియామా పరిపాదయ వీరాంజనేయ స్వామి భగవానికి జై రాజా రామచంద్ర భగవాని విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ఓం ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే విష్ణుపత్న్యై చ చ ధీమహి ధీమహి తన్నో లక్ష్మీ ఓం ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ఓం ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ దేవస్యానందభోగోऽस्तु దేవ్యాः అనంతానందభోగోऽस्तु యాని కాని చ పాపాని జన్మాంతరకృతా వీరాంజనేయ స్వామి దర్శన కర్మణి ఆరాధన కర్మణి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. జై స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోక కళ్యాణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సంకల్పిత అష్టోత్తరశత శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర దర్శన ఆరాధన
कर्मणि निर्विघ्नता परिसमाप्तिरस्विति अनुगृह्णन्तु भवन्तः तथास्तु निर्विघ्नता परिपूर्णता सिद्धिरस्तु तथास्तु।